హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఎస్ సిరీస్లోకి సంబంధించిన ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాము. సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్. ఓకే, స్టార్టింగ్ విత్ లెటర్ ఎస్. సో ఈ వీడియోలో ఫస్ట్ వర్డ్ వచ్చేసి సాబోటర్. సో సాబోటర్ ఈజ్ అన్ నౌన్ విచ్ మీన్స్ ఉద్దేశపూర్వకంగా పనిని లేదా ఒక ఆర్గనైజేషన్ని పాడు చేయడం, బేసిక్గా డ్యామేజ్ చేయడం అనమాట. So saboteur, a person who deliberately damages, destroys or obstructs something, especially for political or personal reasons. So example sentence, the saboteur damaged the machinery to stop production. అలా చేసే వాళ్ళని saboteers అంటాం అనమాట. సినోనిమ్స్ చూడండి, wrecker, destroyer, disruptor, అలాగే స్పాయిలర్. కమింగ్ టు యాంటనిమ్స్, సపోర్టర్, ప్రొటెక్టర్, డిఫెండర్, ప్రిజర్వర్, కాపాడేవాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాక్రిలేజ్. సాక్రిలేజ్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ పవిత్రమైనది లేదా ధార్మికంగా మనము యాక్చువల్లీ గౌరవించాల్సిన దానిని అవమానించడం అనమాట. దాన్ని నౌన్ అంటాం. సారీ, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. సో ద యాక్ట్ ఆఫ్ ట్రీటింగ్ సంథింగ్ సేక్రెడ్ ఆర్ హోలీ విత్ డిస్రెస్పెక్ట్ ఆఫ్ వయలేషన్, దాన్ని సాక్రిలేజ్ అంటాం. సో డ్యామేజింగ్ ద ఏన్షియంట్ టెంపుల్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ సాక్రిలేజ్, అంటే ఒక అపచారం అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, ప్రొఫెనేషన్ అంటే పవిత్రతను చెడగొట్టడం, దాన్ని అపకీర్తిపరచడం, అపచారం చేయటము. ఓకే, దాన్ని మైలుపరచడం. ఓకే, డిస్క్రీషన్ అంటే అపవిత్రం చేయడము. బ్లాస్ఫెమీ, సో బ్లాస్ఫెమీ ఈజ్ అ వర్డ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద బి సిరీస్లో కూడా చూసాం. దైవ నింద. వయలేషన్, ఇర్రెవరెన్స్ అంటే అగౌరవం. యాంటనిమ్స్, రెవరెన్స్ అంటే గౌరవం, వెనరేషన్ అంటే భక్తిపూర్వకమైనటువంటి గౌరవం, హోలీనెస్ అండ్ డివోషన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాగా. సో సాగా ఆల్సో నౌన్ విచ్ మీన్స్ ఇట్స్ ఈవెంట్స్ డిస్క్రైబ్ చేయడాన్ని అంటాం. అంటే ధారావాహిక గాథలు లేదా వీర కథలు, అంటే హిస్టారికల్ స్టోరీస్, ఈవెంట్స్ని ఒక స్టోరీస్గా చెప్పడంని మనం సాగా అంటాం. A long story describing heroic deeds, historical events or a long series of connected events అన్నమాట. గాథలు, కథలు, వీటిని సాగా అంటాం. ఎగ్జాంపుల్, ద మహాభారత ఈజ్ అన్ ఎపిక్ సాగా ఆఫ్ వార్, డ్యూటీ అండ్ డెస్టినీ. కమింగ్ టు సినోనిమ్స్, ఎపిక్ ఒక మహాకావ్యం, క్రానికల్ క్రమబద్ధమైన కథనం, నెరేటివ్ అలాగే టేల్. కమింగ్ టు యాంటనిమ్స్, షార్ట్ స్టోరీ, బ్రీఫ్ అకౌంట్, అలాగే అంటే పెద్దగా కాకుండా ఒక లాంగ్గా కాకుండా క్రిస్ప్గా సమ్మరైజ్ చేసి చెప్పడం. సమ్మరీ, ఎనెక్డోట్ అన్నా కూడా ఒక చిన్న విషయంలో చిన్న సంఘటన. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెయిలర్. సెయిలర్ మీన్స్ నౌన్ వి ఆల్ నో విచ్ మీన్స్ నావికుడు, ఎ పర్సన్ హూ డస్ జాబ్ ఆన్ ద షిప్ ఆర్ బోట్, ఎస్పెషల్లీ సీలో అనమాట. సో ద సెయిలర్ స్పెంట్, ఎగ్జాంపుల్ చూడండి, ద సెయిలర్ స్పెంట్ మంత్స్ ట్రావెలింగ్ అక్రాస్ ద ఓషన్. సినోనిమ్స్, సీమ్యాన్, మెరైనర్, క్రూమ్యాన్, నావిగేటర్, పడవ నడిపేవాడు. యాంటనిమ్స్, ప్యాసింజర్ నడిపేవాడు కాకుండా నార్మల్ వాళ్ళు లేదా అందులో ఉన్న ప్యాసింజర్, సివిలియన్, నాన్ సెయిలర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ సెలీషియస్. సో సెలీషియస్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అతిగా లైంగిక విషయాలపైన ఆసక్తి చూపించడం. సో హ్యావింగ్ ఆర్ షోయింగ్ అన్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్షువల్ మ్యాటర్స్. సో ఎగ్జాంపుల్, the movie was criticized for its salacious content. Synonyms, lewd, lustful, obscene, ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఓకే, obscene, indecent, erotic. Coming to antonyms, decent, modest, pure, respectable, గౌరవమైనది. నెక్స్ట్ వర్డ్ is salty which is also adjective which means ఉప్పు, రుచి ఉన్నది అని చెప్పొచ్చు. కంటైనింగ్ ఆర్ టేస్టింగ్ ఆఫ్ సాల్ట్. ద సూప్ ఈజ్ టూ సాల్టీ టు ఈట్. ఈవెన్ సాల్టీని మనము ఒక చేదు అనుభవాలు లేదా ఇరిటేషన్కి కూడా చెప్తామన్నమాట. సినోనిమ్స్ చూడండి, సెలైన్, బ్రినీ అంటే ఉప్పు నీటి రుచితో ఉన్నటువంటిది, బిటర్, ఇరిటేటెడ్, రిసెంట్ఫుల్ అసంతృప్తి, ఓకే, డిసప్పాయింటెడ్గా కూడా ఉన్నట్టు మనం చెప్తాం. యాంటనిమ్స్, స్వీట్, మైల్డ్, ప్లెజెంట్, కామ్, కంటెంట్ సంతృప్తిగా ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ శాంక్షన్. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్. అధికారిక అనుమతి లేదా శిక్షను విధించడాన్ని కూడా మనం శాంక్షన్గా చెప్తాం. అఫీషియల్ అప్రూవల్ ఆర్ పర్మిషన్.
టు ఇంపోజ్ అ పెనాలిటీ ఆర్ పనిష్మెంట్ని కూడా శాంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ గేవ్ ఇట్స్ శాంక్షన్ టు ద న్యూ పాలసీ. అనుమతి ఇచ్చారు. నెక్స్ట్ సినోనిమ్స్ చూడండి. అప్రూవల్, ఆథరైజేషన్, పర్మిషన్, పనిష్మెంట్ లేదా పెనాల్టీ. యాంటనిమ్స్, ప్రొహిబిషన్, బ్యాన్ చేయడం, అప్రూవల్ చేయడానికి ఆపోజిట్. డిసప్రూవల్ లేదా రివార్డ్, ఎంకరేజ్మెంట్. ఇది శాంక్షన్ అంటాం అనమాట. శాంక్షన్కి ఆపోజిట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాంగ్వినిటీ. సో సాంగ్వినిటీ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అనమాట. ఆశావాదంగా ఉండడం. అండ్ ఆప్టిమిస్టిక్, కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్ యాటిట్యూడ్. హెర్ సాంగ్వినిటీ హెల్ప్డ్ హెర్ ఓవర్కమ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఓకే, సినోనిమ్స్, ఆప్టిమిజం, హోప్ఫుల్నెస్, పాజిటివిటీ, కాన్ఫిడెన్స్, చీర్ఫుల్నెస్. కమింగ్ టు యాంటనిమ్స్, పెసిమిజం అంటే నిరాశావాదం, గ్లూమ్, డెస్పైర్, మెలనాంకలీ, హోప్లెస్నెస్. ఓకే, మెలనాంకలీ అన్న విషాదభరితం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సర్కాస్టిక్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఎగతాళిగా చేయడం, క్రిటిసైజ్ చేయడం. యూజింగ్ షార్ప్, మాకింగ్ ఆర్ ఐరానిక్ రిమార్క్స్ టు క్రిటిసైజ్ ఆర్ మేక్ ఫన్ ఆఫ్ సమ్వన్. ఎగ్జాంపుల్, హిస్ సర్కాస్టిక్ కామెంట్స్ హర్ట్ హెర్ ఫీలింగ్స్. సినోనిమ్స్, ఐరానికల్, వ్యంగ్యంగా ఉండడం, మాకింగ్, డెరిసివ్ అన్నా కూడా అపహాస్యం చేయడం. కాస్టిక్, బాధాకరమైనటువంటి విమర్శ చేయడం. కాస్టిక్ మనం సిరీస్లో చూసాం. స్కాన్ఫుల్ అంటే అవహేళనతో కూడినటువంటి బిహేవియర్, మాటలు. యాంటనిమ్స్, సిన్సియర్, జెన్యుయిన్, కాంప్లిమెంటరీ, పొలైట్, రెస్పెక్ట్ఫుల్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాషియేట్. సాషియేట్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఆకలి లేదా కోరిక పూర్తిగా తీరేలా చేయటం అనమాట. సో టు సాటిస్ఫై ఫుల్లీ, ఎస్పెషల్లీ అ డిజైర్ ఆర్ ఎపటైట్. ఎగ్జాంపుల్, ఏ హెవీ మీల్ కెన్ సాషియేట్ హంగర్ ఫర్ అవర్స్. ఓకే, సో మన ఆకలిని కొన్ని గంటల వరకు తీరుస్తుంది హెవీ మీల్ మనకి. సినోనిమ్స్, సాటిస్ఫై, ఫిల్, గ్రాటిఫై సంతృప్తి కలిగించడం, కంటెంట్ తృప్తిపరచడం, ఫుల్ఫిల్. నెక్స్ట్ యాంటనిమ్స్, స్టావ్, డిప్రైవ్, డిస్సాటిస్ఫై, డినై లేదా విత్ హోల్డ్ ఆపివేయడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాటిస్ఫై. సాటిస్ఫై ఈజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ పూర్తిగా నెరవేర్చడం, టు మీట్ ఎక్స్పెక్టేషన్స్, నీడ్స్ ఆర్ డిజైర్స్. ఎగ్జాంపుల్, ద ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫైడ్ ద స్టూడెంట్స్ డౌట్స్. ఓకే, సినోనిమ్స్, ప్లీజ్, ఫుల్ఫిల్, కంటెంట్, గ్రాటిఫై, ఎపీజ్ అంటే శాంతింపజేయడం. కమింగ్ టు యాంటనిమ్స్, డిస్ప్లీజ్, dissatisfy, upset, frustrate, disappoint. Okay, next word is sauciness which is a noun which means అహంకారంగా లేదా ధైర్యంగా మాట్లాడేటువంటి బిహేవియర్. రూడ్, డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్ బోల్డ్లీ చీకీ బిహేవియర్ అనమాట. ఓకే, హిస్ ఎగ్జాంపుల్ చూడండి. హిస్ సాసీనెస్ టువర్డ్స్ ద టీచర్ వాజ్ నాట్ అప్రిషియేటెడ్. తన అహంకారంగా మాట్లాడేటువంటి బిహేవియర్ అది నౌన్ కాబట్టి మనం సాసీనెస్ అని డైరెక్ట్గా యూజ్ చేస్తాం అనమాట. ఇట్స్ నాట్ అప్రిషియేటెడ్. సినోనిమ్స్, ఇంప్యూడెన్స్, అవినయం, ఇన్సాలెన్స్ అహంకారమైన ప్రవర్తన, చీకీనెస్ అన్నా కూడా బోల్డ్ బిహేవియర్. ఓకే, వితౌట్ కేరింగ్ ఎనీవన్. ఇంపెర్టినెన్స్ అనుచిత ధైర్యం, బోల్డ్నెస్. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్, పొలైట్నెస్, రెస్పెక్ట్, మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ కర్టెసీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సాసీ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ధైర్యంగా కొంచెం అవినయంగా మాట్లాడటం. రూడ్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఇన్ ఏ ప్లేఫుల్ ఆర్ బోల్డ్ వే. షీ గేవ్ ఎ సాసీ రిప్లై టు ద క్వశ్చన్. ఇది ఇంచుమించు అది సాసీనెస్ అది. సో బీయింగ్ సాసీ అంటే అడ్జెక్టివ్ ఇది అనమాట. సినోనిమ్స్ అగైన్, చీకీ, ఇంప్యూడెంట్, ఇంపర్టినెంట్, ఫ్లర్టేషియస్ అలాగే బోల్డ్. సో యాంటోనిమ్స్ చూడండి, పొలైట్, రెస్పెక్ట్ఫుల్, మోడెస్ట్, డీసెంట్, రిజర్వ్డ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సేవర్. ఓకే, సేవర్ యాక్ట్స్ యాజ్ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ రుచి లేదా అనుభూతిని నెమ్మదిగా ఆస్వాదించడం. టు ఎంజాయ్ సంథింగ్ స్లోలీ అండ్ ఫుల్లీ, ఎస్పెషల్లీ టేస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో షీ సేవర్డ్ ఎవ్రీ బైట్ ఆఫ్ ద డెలీషియస్ మీల్. సినోనిమ్స్, ఎంజాయ్, relish, taste, appreciate, delight in. Coming to antonyms,
డిస్లైక్, హేట్, ఇగ్నోర్, డెస్పైజ్ పట్టించుకోకపోవడం, రిజెక్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్కేల్. స్కేల్ యాక్ట్స్ యాజ్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ కొలిచే విధానం లేదా పరిధి అని చెప్పచ్చు. రిలేటివ్ సైజ్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్, ద ప్రాజెక్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఆన్ అ లార్జ్ స్కేల్. భారీ ఎత్తున అది ముందుకు వెళ్ళింది లేదా అంత పరిధిలో, ద ఎక్స్టెంట్ ఆఫ్ సంథింగ్. ఓకే, సినోనిమ్స్ చూడండి. మెజర్, రేంజ్, లెవెల్ దాని యొక్క స్థాయి, మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క పరిమాణం, అలాగే ఎక్స్టెంట్ పరిధి. యాంటోనిమ్స్ డిక్రీజ్, రెడ్యూస్, ష్రింక్, డిమినిష్ తగ్గిపోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్కామ్ విచ్ మీన్స్ నౌన్ ఆర్ వర్బ్. మోసం చేయడానికి రూపొందించినటువంటి నకిలీ పథకం, దాన్ని మనం స్కామ్ అంటాం. ఎ డిజానెస్ట్ స్కీమ్ ఆఫ్ ఫ్రాడ్ టు చీట్ పీపుల్. మనందరికీ తెలిసిన వర్డ్ ఏది. హీ లాస్ట్ మనీ ఇన్ అన్ ఆన్లైన్ స్కామ్. సినోనిమ్స్ చూడండి. ఫ్రాడ్, స్విండిల్ మోసంతో సంపాదించడం, చీట్ హోక్స్ అన్నమాట, బూటకం. కమింగ్ టు యాంటోనిమ్స్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, ఫెయిర్నెస్, ట్రూత్ఫుల్నెస్, లెజిటిమసీ చట్టబద్ధంగా ఉండడం, నిజాయితీగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్కాండలైజ్డ్. స్కాండలైజ్డ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ కోపానికి గురి అవడం లేదా ఇరిటేట్ అవ్వడం. షాక్డ్, అఫెండెడ్ ఆర్ మారల్లీ అవుట్రేజ్డ్ బై సంథింగ్ కన్సిడర్డ్ ఇంప్రాపర్ ఆర్ ఇమ్మారల్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. ద పబ్లిక్ వాజ్ స్కాండలైజ్డ్ బై ద పొలిటీషియన్స్ బిహేవియర్. వాళ్ళందరూ చాలా ఆగ్రహానికి గురయ్యారు. సినోనిమ్స్ షాక్డ్, అఫెండెడ్, outraged, disgusted. Antonyms unshocked, unconcerned, accepting, unmoved, అలాగే ఇండిఫరెంట్, ఎటువంటి ప్రభావం లేకుండా నార్మల్గా పట్టించినట్టు ఉండడం. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్కేర్డ్ అడ్జెక్టివ్. ఇది మనకి అడ్జెక్టివ్గా ఉంటుంది, తెలిసిందే మనందరికీ. భయం లేదా ఆందోళన లేక కలవరపాటు. ఫీలింగ్ ఫియర్, యాంగ్జైటీ ఆర్ వర్రీ. ఎగ్జాంపుల్, షీ ఫెల్ట్ స్కేర్డ్ డ్యూరింగ్ ద థండర్స్టార్మ్. సినోనిమ్స్ చూడండి. అఫ్రేడ్, ఫ్రైటెండ్, టెరిఫైడ్, పెట్రిఫైడ్, అలార్మ్డ్. ఓకే, యాంటోనిమ్స్ బ్రేవ్, ఫియర్లెస్, బోల్డ్, కాన్ఫిడెంట్, కరేజియస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ సియాన్. ఓకే, సియాన్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఒకటి రెండు విధాలుగా చెప్పచ్చండి. వారసుడు అని చెప్పచ్చు, లేదా మనము ఇక్కడ చూడండి మొక్కలకు అంటించడానికి ఉపయోగించి ఒక కొత్త కొమ్మ, న్యూ స్టెమ్ని కూడా మనము సియాన్ అంటాం. ఇది మనం చదువుతూనే ఉంటాం మనం సైన్స్లో. ఎ డిసెండెంట్ ఆర్ ఎ హైర్ ఆఫ్ ఎ నోటబుల్ ఆర్ వెల్తీ ఫ్యామిలీ, లేదా ఇంకొకటి ఏంటి, యంగ్ షూట్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్ యూజ్డ్ ఫర్ గ్రాఫ్టింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ ద సియాన్ ఆఫ్ ఎ రెస్పెక్టెడ్ పొలిటికల్ ఫ్యామిలీ. సినోనిమ్స్ హైయర్, డిసెండెంట్ సంతతి, సక్సెసర్ తర్వాత వచ్చిన వారసులు. యాంటోనిమ్స్ యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు, ముందున్నవారు. ఫోర్ ఫాదర్, ప్రెడెసెసర్ అన్నా కూడా పూర్వీకులు, ఆరిజినేటర్. ఇవన్నీ యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ స్కౌర్. సో స్కౌర్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ బాగా రుద్ది శుభ్రం చేయడం, లేదా బాగా తరోగా దాన్ని వెతకడం ఒక ఏరియాలో. సో టు క్లీన్ సంథింగ్ థరోలీ బై రబ్బింగ్ హార్డ్, లేదా టు సర్చ్ అన్ ఏరియా థరోలీ. ఎగ్జాంపుల్, షీ స్కౌడ్ ద పాట్ అంటిల్ ఇట్ వాజ్ షైనీ. సినోనిమ్స్ స్క్రబ్, క్లీన్, రాన్సాక్, ఎక్స్ప్లోర్. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి. ఇగ్నోర్, నెగ్లెక్ట్, డర్టీ, అబాండన్ వదిలేయడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ స్కౌల్. స్కౌల్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. ఓకే, కోపం లేదా అసంతృప్తిని చూపించే ముఖాభినయము అని మనము చెప్పచ్చు అనమాట. ఓకే, an angry or disapproving facial expression. He gave her a scowl after hearing the remark. Okay, synonyms frown, glare కోపంగా చూడటం, స్నీర్, గ్రిమేస్. స్నీర్ అన్నా కూడా అవహేళనగా చూడటం అనమాట. గ్రిమేస్ అన్నా కూడా వికృతమైనటువంటి ముఖాభినయం, స్టేర్. ఇవన్నీ స్కౌల్కి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ స్మైల్, గ్రిన్ ఇకిలించడం అంటే బేసిక్గా
సీరియస్గా చూడటం కాకుండా కొంచెం నవ్వుతూ మాట్లాడడం. బీమ్, లాఫ్, స్మిర్కింగ్ అన్న కూడా చిన్న చిన్న చిరునవ్వు, ముసి నవ్వడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ స్క్రానీ అనేది అడ్జెక్టివ్. మనకి బలహీనంగా కనిపించేటువంటిది అని చెప్పడానికి స్క్రానీ యూస్ చేస్తాం. సో అన్ప్లెజెంట్లీ థిన్ ఆర్ వీక్ లుకింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ద స్క్రానీ బాయ్ స్ట్రగుల్డ్ టు లిఫ్ట్ ద హెవీ బ్యాగ్, అంటే అతను చాలా బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎటువంటి బాయ్? స్క్రానీ బాయ్. సినోనిమ్స్: స్కిన్నీ, లీన్, బోనీ, అండర్ ఫెడ్ పోషణ తక్కువగా ఉన్నవాళ్ళు, ఫ్రెయిల్ బలహీనతమైనటువంటి వాళ్ళు. యాంటనిమ్స్: స్ట్రాంగ్, స్టడీ, వెల్ బిల్ట్, హెల్దీ, అలాగే రోబోస్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్క్రీమ్. నౌన్ అండ్ వర్బ్గా పనిచేస్తుంది. భయం లేదా నొప్పి, ఆనందం లేదా కోపం వాటినన్నిటినీ ఒకేసారి లేదా వీటన్నిటిలో ఏదో ఒకటి మనం వ్యక్తపరిచేటప్పుడు గట్టిగా అరుస్తాం కదా, దాని అరుపుని స్క్రీమింగ్ అంటాం. ఏ లౌడ్ షార్ప్ క్రై ఎక్స్ప్రెసింగ్ ఎయిదర్ ఫియర్ ఆర్ పెయిన్ ఆర్ ఎక్సైట్మెంట్ ఆర్ యాంగర్. షీ లెట్ అవుట్ ఎ స్క్రీమ్ వెన్ షీ సా ద స్నేక్, భయంతో గట్టిగా అరిచింది. సినోనిమ్స్: షౌట్, ఎల్ గట్టిగా అరవడం, ష్రీక్ అన్నా కూడా గట్టిగా అరవడం, క్రై, హౌల్. నెక్స్ట్ యాంటనిమ్స్: విస్పర్, మర్మర్, సైలెన్స్, క్వైట్, హష్ నిశ్శబ్దంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈ స్క్రంప్షియస్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా రుచికరమైనది. ఎక్స్ట్రీమ్లీ టేస్టీ ఆర్ డెలిషియస్. ద కేక్ వాజ్ అబ్సల్యూట్లీ స్క్రంప్షియస్. సినోనిమ్స్: డెలిషియస్, టేస్టీ, డిలెక్టబుల్, యమ్మీ, అపెటైజింగ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ యాంటనిమ్స్: టేస్ట్లెస్, అన్పెలాటబుల్ అన్నా కూడా తినడానికి సరిగ్గా లేనిది, తినడానికి కూడా బాగా లేనిది. బ్లాండ్ అన్నా కూడా రుచి లేనిది. అన్అపెటైజింగ్ అంటే ఆకలి రానిది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్క్రూటినీ. యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ జాగ్రత్తగా లేదా సూక్ష్మంగా పరిశీలించడం. కేర్ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్స్పెక్షన్. ద డాక్యుమెంట్ ఈజ్ అండర్ క్లోజ్ స్క్రూటినీ. సినోనిమ్స్: ఎగ్జామినేషన్, ఇన్స్పెక్షన్, అనాలిసిస్, అబ్జర్వేషన్, రివ్యూ, సమీక్ష. కమింగ్ టు యాంటనిమ్స్: నెగ్లెక్ట్, ఇన్అటెన్షన్, ఓవర్లుక్, కేర్లెస్నెస్, డిస్రిగార్డ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ స్కర్రిలిటీ. సో స్కర్రిలిటీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ అశ్లీలమైన లేదా ఒక అవమానకరమైన మాటలను చెప్పడం. ద యూజ్ ఆఫ్ రూడ్, అబ్యూజివ్ ఆర్ అబ్సీన్ లాంగ్వేజ్. సో దీనికి ఎగ్జాంపుల్, ద ఆర్టికల్ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ స్కర్రిలిటీ. సినోనిమ్స్: వల్గారిటీ, అబ్సీనిటీ, కోర్స్నెస్ అంటే అది కూడా అసహ్యంగా ఉండడం, మాట్లాడడం. ఇండీసెన్సీ అండ్ అబ్యూజివ్నెస్. నెక్స్ట్ యాంటనిమ్స్: పొలైట్నెస్, డీసెన్సీ, కర్టెసీ, రెస్పెక్టబిలిటీ, గౌరవంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్కటిల్ యాక్ట్స్ యాజ్ వర్బ్ అండ్ నౌన్. చిన్న చిన్న అడుగులతో ఫాస్ట్గా కదలడాన్ని మనము స్కటిల్ అంటాం అనమాట. ఓకే, సో లేదా ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం లేదా ముంచేయడం, దాన్ని కూడా మనము స్కటిల్ అనే అంటాం. సో టు మూవ్ క్విక్లీ విత్ షార్ట్ హరీడ్ స్టెప్స్ లేదా టు డెలిబరేట్లీ సింక్ ఆర్ డిస్ట్రాయ్ సంథింగ్. ఎగ్జాంపుల్, ద మైస్ స్కటిల్డ్ అక్రాస్ ద ఫ్లోర్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ద ప్లాన్ వాజ్ స్కటిల్డ్ ఎట్ ద లాస్ట్ మొమెంట్. సినోనిమ్స్ చూడండి, స్కర్రీ, ఓకే, హరీ, రష్, సింక్, డెస్ట్రాయ్. కమింగ్ టు యాంటనిమ్స్, క్రాల్, స్ట్రాల్, ప్రిజర్వ్, సేవ్ అండ్ ప్రొటెక్ట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సీక్రసీ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. రహస్యంగా ఉంచే స్థితి లేదా గోప్యత అని మనము చెప్పొచ్చు అనమాట. సో ద స్టేట్ ఆఫ్ కీపింగ్ సంథింగ్ హిడెన్ ఆర్ అన్నోన్ ఫ్రమ్ అదర్స్. ద ప్రాజెక్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ కంప్లీట్ సీక్రెటీ ఈస్ ద సీక్రసీ ఎగ్జాంపుల్ అనమాట. సో సీక్రసీ అంటే రహస్యంగా ఉంచడం. సినోనిమ్స్: కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ, కన్సీల్మెంట్ అండ్ మిస్టరీ. కమింగ్ టు యాంటనిమ్స్, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, డిస్క్లోజర్, పబ్లిసిటీ, రివీలేషన్ అంటే గోప్యంగా ఉంచకుండా ఓపెన్గా చెప్పేయడం అనమాట. ఓకే, ఇవి యాంటనిమ్స్.
నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెడ్యులస్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ పట్టుదలతో లేదా కష్టపడి నిరంతరం శ్రమించే దాన్ని ఆ క్వాలిటీని మనం సెడ్యులస్ అంటాం. సో షోయింగ్ డెడికేషన్, డెలిజెన్స్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్. ఎగ్జాంపుల్, షీ వాజ్ సెడ్యులస్ ఇన్ కంప్లీటింగ్ హర్ రీసెర్చ్. ఓకే, సినోనిమ్స్ డెలిజెంట్, ఇండస్ట్రియస్, అసిడ్యువస్ అన్నా కూడా విత్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అలాగే హార్డ్ వర్కింగ్ కూడా సినోనిమ్. యాంటోనిమ్స్ లేజీ, ఐడిల్, కేర్లెస్, నెగ్లిజెంట్, స్లగ్గిష్ అన్నా కూడా స్లోగా, నిదానంగా. సో సీకింగ్, నెక్స్ట్ వర్డ్ ఈజ్ సీకింగ్. ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ యాడ్జెక్టివ్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ ఏదైనా కనుగొనడానికి లేదా పొందడానికి, సాధించడానికి చేసే ప్రయత్నం. సో ట్రయింగ్ టు ఫైండ్, ఆబ్టైన్ ఆర్ అచీవ్ సంథింగ్. ట్రయింగ్ టు ఫైండ్ కూడా వస్తుంది, లేదా ట్రయింగ్ టు ఆబ్టైన్ ఆర్ అచీవ్ సంథింగ్. షీ ఈజ్ సీకింగ్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ. తను వెతుకుతోంది. సినోనిమ్స్ సర్చింగ్, లుకింగ్ ఫర్, పర్ష్యూయింగ్, ఎయిమింగ్, క్వెస్టింగ్. క్వెస్ట్ అన్నా కూడా అన్వేషణ. ఓకే, QUEST. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్లో అవాయిడింగ్ అంటే సీకింగ్ అంటే దాన్ని మనం వెతకడం, అన్వేషించడం. యాంటోనిమ్స్ అవాయిడింగ్, ఇగ్నోరింగ్, నెగ్లెక్టింగ్, అబాండనింగ్, రిజెక్టింగ్, తిరస్కరించడం. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 30 words ఇన్ S సిరీస్. ఓకే, S లెటర్తో మనము 30 words కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.